నమస్తే, వెల్కమ్ టు ఈటీ. పుష్ప 2 తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో ఓ భారీ మైథలాజికల్ డ్రామాను చేయబోతున్నట్టుగా ప్రకటించిన విషయం తెలిసింది. అయితే పుష్ప 2 పాన్ ఇండియా వైడ్గా బ్లాక్ బస్టర్ కావడంతో బన్నీ ప్లాన్ మారింది. త్రివిక్రమ్ ప్రాజెక్ట్ స్థానంలో తమిళ దర్శకుడు అట్లీతో పాన్ వరల్డ్ సినిమాకు శ్రీకారం చుట్టాడు. ఈ మార్పై త్రివిక్రమ్ ప్రాజెక్ట్ను చేతులు మారేలా చేసి ఫైనల్గా అది ఎన్టీఆర్ వద్దకు చేరేలా చేసింది. మైథలాజికల్ మూవీ కావడం, దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్కు సమయం పట్టేలా ఉండడంతో అట్లే ప్రాజెక్ట్ను బన్నీ ఎంచుకున్నారు అని ప్రచారం జరిగింది. తాజా పరిణామాలు చూస్తే అది నిజమని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ చేతులు మారి ఎన్టీఆర్ వద్దకు వెళ్ళింది అనే ప్రచారాన్ని బలం చేకూరుస్తూ బన్నీతో చేయాలనుకున్న ప్రాజెక్ట్ను ఎన్టీఆర్తో చేస్తున్నాము అని యువ నిర్మాత సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. నాకు అత్యంత అభిమానమైన అన్న వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ గాడ్గా కనిపించబోతున్నాడు అని చెబుతూ కార్తికేయ శ్లోకాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఎన్టీఆర్ త్రివిక్రమ్ల మైథలాజికల్ ప్రాజెక్ట్ను ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసేశాడు. సూర్యదేవర నాగవంశీ పోస్టు చేసిన శ్లోకాన్ని బట్టే ఈ మైథలాజికల్ డ్రామా కార్తికేయ స్వామి నేపథ్యంలో సాగుతుంది అని స్పష్టమవుతుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో గాడ్ ఆఫ్ వార్ కమింగ్ అంటూ మరో శ్లోకాన్ని పోస్టు చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇంతవరకు పురాణాలలోని శివుడి మీద, వినాయకుడిపై ఎన్నో సినిమాలు వచ్చాయి, కానీ కార్తికేయుడిపై మాత్రం రాలేదు. కుమారస్వామిని సుబ్రహ్మణ్య స్వామి, స్కంద, మురుగన్ అని కూడా పిలుస్తారు. అలాంటి కుమారస్వామి కథలోని ప్రధాన ఘట్టాలను తీసుకొని ఆయన స్కంద సైన్యం నేపథ్యంలో త్రివిక్రమ్ ఈ మైథలాజికల్ మూవీని తెరపైకి తీసుకురావాలి అనుకుంటున్నారట. సూర్యదేవర నాగవంశీ పోస్టు చేసిన శ్లోకంలో స్కంద సేనానిని ప్రత్యేకంగా కోట్ చేశారు. దాన్ని బట్టి చూస్తే ఈ భారీ మైథలాజికల్ డ్రామాకు ఇదే పేరు ఫైనల్గా చేసే అవకాశం ఉంది అనే సంకేతాలు కనిపిస్తున్నాయి.